ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఐబీపీఎస్ అన్నమాట. ఐబీపీఎస్కి సంబంధించినటువంటి ప్రొఫెషనల్ ఆఫీసర్స్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ POMT 16కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతున్నది. 1 జూలై 2026. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 21 జూలై 2026. ప్లస్ ఇంకా మనకి వేకెన్సీకి సంబంధించి ఈ సంవత్సరం మనకి 6715 వేకెన్సీస్ అయితే నోటిఫై చేసి, ఇక్కడైతే మనకి బ్యాంక్ వైజ్ వేకెన్సీస్ అయితే నేను కూడా చూసుకోవచ్చు మీరు. ప్లస్ ఇంకా మనకి అదర్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి అప్లికేషన్ విండో ఫర్ కరెక్షన్ వచ్చేసరికి 2 days అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ పెట్ వచ్చేసరికి ఆగస్ట్ 2026. అలాగే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ వచ్చేసరికి ఆగస్ట్ 2026లో కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా మెయిన్స్ వచ్చేసరికి అక్టోబర్ 2026. అలాగే చూసుకుంటే మనకి పర్సనాలిటీ టెస్ట్ అలాగే ఇంటర్వ్యూ వచ్చేసరికి నవంబర్ డిసెంబర్ 2026లో కండక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కూడా మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేసరికి జనవరి 2027. ప్లస్ ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ మనకి అందరు క్యాండిడేట్స్ కూడా మొదట ఏంటంటే న్యూ రిజిస్ట్రేషన్ తీసుకోండి. మీకు గతంలో ఐబీపీఎస్ అకౌంట్ ఉన్నప్పటికీ కూడా ఈ వేకెన్సీస్కి సంబంధించి తప్పనిసరిగా అందరు కూడా న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి ఫస్ట్. ప్లస్ ఇక్కడ చూసుకుంటే మనకి టోటల్గా 7 steps అయితే ఉంటాయి అన్నమాట. బేసిక్ ఇన్ఫర్మేషన్, అలాగే వెరిఫికేషన్ అనమాట, అలాగే ఫోటో సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్ అండ్ పేమెంట్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. ఏంటంటే ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ప్రకారం మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఎగ్జాక్ట్గా అయితే ఉండాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే కనుక ఫస్ట్ నేమ్ ఇక్కడ మన ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ అనమాట. ప్లస్ ఇక్కడ మీకు ఫుల్ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట, చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఏంటంటే మనం 10th స్టాండర్డ్ లేదంటే ఒక డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ప్రకారం ఎగ్జాక్ట్గా అయితే మ్యాచ్ అవ్వాలన్నమాట. సో మనం ఏదైతే డాక్యుమెంట్ ఎగ్జామినేషన్కి అక్కడ మనం సబ్మిట్ చేస్తామో అక్కడ దాని ప్రకారం ఉండాలన్నమాట. ఫోటో ఐడి లేదంటే TOV ప్రకారం ఈ నేమ్ అనేది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా మనం అలౌ అయితే చేయరనమాట. సో ప్రాబ్లం అవుతుంది కాబట్టి 1-2 సార్లు ఇక్కడ మీరు ఈ నేమ్ అనేది ఎగ్జాక్ట్గా ఉన్నదా లేదా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మీరు చెక్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇంకా హ్యావ్ యూ ఎవర్ చేంజ్డ్ మీ నేమ్ ఎప్పుడైనా చేంజ్ కనుక చేసుకొని ఉంటే ఇక్కడ ఎస్ అయితే పెట్టాలి. పెట్టుకుంటే కనుక ఇక్కడ అప్డేటెడ్ ఫస్ట్ నేమ్, అప్డేటెడ్ ఇలా మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది మెన్షన్ చేయాలన్నమాట. లేకపోతే అవసరం అయితే ఉండదన్నమాట. మీ నేమ్ అనేది ఎప్పుడు కూడా మీరు చేంజ్ చేసుకోకపోతే నో అనేది మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే మీ యొక్క 10-digit మొబైల్ నెంబర్ 2 times ఎంటర్ చేయాలన్నమాట. అలాగే ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆప్షన్ అనమాట. ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఐ కన్ఫర్మ్ దట్ ద మొబైల్ నెంబర్ బిలాంగ్స్ టు సెల్ఫ్. ఈ యొక్క ఫోన్ నెంబర్ అనేది మీ యొక్క సొంతది కాబట్టి మీరు ఇక్కడ సెల్ఫ్ అయితే పెట్టుకోవాలి. లేదు మీ యొక్క పేరెంట్స్ నెంబరు కానీ మీరు ఇచ్చినట్టయితే ఇది మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే చూసుకుంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. సపోజ్ ఇలాగా. అలాగే డొమైన్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అంటే జీమెయిల్ ఏంటనేది ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. జీమెయిల్, హాట్మెయిల్ ఏంటనేది ఇక్కడ ఏంటంటే కన్ఫర్మ్ ఈమెయిల్ అంటే విత్ ఈ యొక్క డొమైన్తో సహా కంప్లీట్ ఈమెయిల్ ఐడి ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే క్యాప్చా ఎంటర్ చేయాలి. మనం క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్ అనే బటన్ దీనికైతే వెళ్ళొచ్చు. ప్లస్ మనం ఈ 2 వెరిఫై చేసిన తర్వాత నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది, మనం నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇదైతే మనకి 3rd ట్యాబ్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఫోటో సిగ్నేచర్ ట్యాబ్. ఇక్కడ ఏంటంటే మనకి మీ యొక్క ప్రొవిజనల్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ డిస్ప్లే అవుతుంది, నోట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే మీకు ఒక మెసేజ్ కూడా వస్తుంది అనమాట. సో కిందకు వచ్చేస్తే మీరు ఏంటంటే రీసెంట్ క్లియర్లీ రికగ్నైజబుల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ 4.5 cm ఇంటూ 3.5 cm ఆ యొక్క ఫోటో అప్లోడ్ చేయాలి. దాంతోపాటు మనం ఒక లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఫోటో గైడ్లైన్స్ అయితే ఇచ్చారనమాట. ఇలా ఇంటూ పెట్టినట్టు ఇలాగ ఉండకూడదు అనమాట. వ్యాలిడ్ ఎగ్జాంపుల్స్ అంటే ఇలాగ ఫోటో అనేది నీట్గా ఫోటో అనేది మనం ఉండాలంటే ప్లెయిన్ వైట్ లైట్ గ్రే బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకోవాలి. ఫేస్ కూడా క్లియర్గా విజిబుల్ అవ్వాలి. అలాగే షార్ప్ ఫోకస్ ఇమేజ్గా ఉండాలన్నమాట. అలాగే గుడ్ ఈవెన్ లైటింగ్గా ఉండాలి. లైటింగ్ మొత్తం ఈవెన్గా ఉండాలి, ఒక చోట ఎక్కువ డల్గా అలాగ ఉండకూడదు అనమాట. అలాగే హెడ్ లెవెల్ సెంటర్డ్ ఇన్ ఫ్రేమ్, ఈ యొక్క బాక్స్కి మధ్యలో అయితే మీ యొక్క ఫేస్ అనేది ఉండాలి. సింగిల్ పర్సన్ ఓన్లీ, ఒక పర్సన్ మాత్రం, ఒక ఆబ్జెక్ట్ మాత్రం, ఎటువంటి ఆబ్జెక్ట్స్ కూడా వెనకాల అయితే మనకి ఉండకూడదు అనమాట. ఇలాగైతే ఉండకూడదు, చూసుకోవచ్చు అనమాట మీరు. సో ఇలాగైతే ఉండాలి. సో ఈ విధంగా
టిప్స్ కూడా ఇచ్చారనమాట మనకి. ఇంకా మనకి న్యాచురల్ డే లైట్, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్, ఇలాగ అన్నీ చూసుకొని జాగ్రత్తగా ఈ యొక్క ఫోటోగ్రాఫ్ని మనం క్యాప్చర్ అయితే చేసుకోవాలి. ప్లస్ తర్వాత మనకి మొబైల్ ఫోన్ నుంచి కూడాను ఈ యొక్క ఫోటోని క్యాప్చర్ అయితే చేసుకోవాలి. QR కోడ్ ఉంటే దాన్ని స్కాన్ చేసుకొని మీ యొక్క ఫోటోని దాని ద్వారా కూడా చేస్తే ఇక్కడికి అప్లోడ్ అయితే ఆటోమేటిక్గా అయితే అయిపోతుంది. సో ఇదైతే మనం టిక్ ఆన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే మామూలు ఫోటోగ్రాఫ్ అప్లోడ్ అయితే చేయాలండి. బ్రౌజ్ అని చెప్పేసి ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వస్తుంది, టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ కింద ఏంటంటే లైవ్ ఫోటో క్యాప్చర్ చేసి ఇది కూడా టిక్ ఆన్ చేయాలి. ఇంకా థర్డ్ వన్ ఏంటంటే సిగ్నేచర్ కూడా ఇక్కడ మన బ్రౌజ్ అని చెప్పేసి అప్లోడ్ చేసి టిక్ ఆన్ చేసిన తర్వాత నెక్స్ట్గా అయితే మీరు వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ మీకు కేటగిరీ జెండర్, ఈడబ్ల్యూఎస్, OBC, NCలో SCనా ST మనకి సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. తర్వాత అయితే చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. ఇంకా కనుక ఇక్కడ PW క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెడితే ఈ కాలమ్స్ అని ఫిల్అప్ చేయాలి. నో పెడితే అవసరం లేదనమాట. ఇది కూడాను PW క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి ట్యాప్ అనమాట. వాళ్ళు మాత్రం ఎస్ పెట్టి మిగతా నో పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఎక్స్పీరియన్స్కి సంబంధించి వెదర్ సర్వింగ్ ఇన్ ఎనీ గవర్నమెంట్, లేదంటే ఏదైనా మీరు PSSలో కానీ ఏదైనా బ్యాంక్స్లో కానీ వర్క్ చేస్తూ ఉంటే ప్రస్తుతం ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకో, లేకపోతే ఎస్ పెడితే కనుక ఈ కాలమ్స్ అని ఫిల్ అవుట్ చేసుకో. నో పెడితే అవసరం లేదనమాట. ఇంకా కూడాను ఇక్కడ మీ యొక్క రిలీజియన్ ఏదైతే సెలెక్ట్ అయితే మనం చేసుకోవాలన్నమాట. ప్లస్ ఇక్కడ కనుక మీకు మైనారిటీ రిలీజియస్ కమ్యూనిటీ స్టేటస్ ఉంటే కనుక ఎస్ పెట్టుకో, లేకపోతే నో పెట్టాలన్నమాట. సో నో పెడితే ఇక్కడ మన హిందూయిజం అనేసి మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎస్ పెడితే కనుక దానికి సంబంధించినటువంటి ఏదైతే అది ఎస్ పెడితే కనుక దానికి సంబంధించిన లిస్ట్ మాత్రమే వస్తుంది. నో పెడితే మాత్రం మనకి ఇక్కడ ఇవి మాత్రమే సెలెక్ట్ అయితే చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా కూడాను CWE, CRP, APR డీటెయిల్స్ అనమాట. మీరు గతంలో కనుక ఈ యొక్క POకి IBPSకి సంబంధించి కనుక APR అయితే ఎస్ పెట్టుకోవాలి. లేకపోతే ఎస్ పెడితే కనుక నెంబర్ ఆఫ్ ఎర్లియర్ ఎన్ని అటెంప్ట్ చేశారు 1, 2, 3, 4. సపోజ్ 2 అయితే 2 అనమాట. 2 పెడితే అది ఏంటి అనేది అనమాట. అంటే 14, 12, 10 ఏంటనే మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ కంట్రోల్ పట్టుకుంటే మనం మోర్ దెన్ 1 కూడా మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మనం కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయాలన్నమాట. సో లేకపోతే మీరు గతంలో కనుక అపీర్ అవ్వకపోతే నో పెట్టేస్తే సరిపోతుంది. ఈ కాలమ్స్ ఏమి ఉండదన్నమాట. ఫ్రెండ్స్ మనకి మ్యాక్సిమం లిమిట్ ఏం లేదనమాట. జనరల్ ఏంటంటే మనం జనరల్గా ఇన్ఫర్మేషన్ గతంలో మీరు అపీర్ అయ్యారా లేదా అని చెప్పేసి అంతవరకే అనమాట. ఇంకా కూడా మన అప్రెంటిస్ ట్రైనింగ్ కనుక మీరు గతంలో ఉంటే కనుక ఎనీ ఆఫ్ ద పార్టిసిపేటింగ్ అంటే పిఎస్ బ్యాంక్స్ అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కానీ, ఇంకా ఎనీ అదర్ BFSI సెక్టర్కి సంబంధించినటువంటి బ్యాంక్స్లో కనుక మీరు అప్రెంటిస్ ట్రైనింగ్ తీసుకొని ఉంటే ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెడితే కనుక అది బ్యాంక్ ఏంటి అనేది ఇక్కడ పీరియడ్ అనమాట మనం ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. నో పెడితే అవసరమైతే ఉండదన్నమాట. ఎస్ పెట్టినప్పుడు ఏంటంటే మన స్టార్టింగ్ డేట్, అప్రెంటిస్ ఎప్పుడు అయిపోయినది, అలాగే HRMS ID ఇస్తారు, అది కూడా మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరమైతే ఉండదన్నమాట. ఇంకా యూ రిజిస్టర్ విత్ NATSలో కానీ NAPSలో కానీ మీరు కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెట్టి దాని నెంబర్ అయితే మెన్షన్ అయితే చేయాలన్నమాట. నో పెడితే అవసరమైతే ఉండదన్నమాట. ప్లస్ ఇంకా నెక్స్ట్ ఆడి ఇండియన్ అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి మనకి ఆంధ్రప్రదేశ్ కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే మనకి 12 కోడ్ వస్తుంది. ఇంకా మనకి ఇక్కడ ఏంటంటే 2 ఆప్షన్స్ ఇవ్వచ్చు అనమాట. అనంతపూర్ వచ్చింది, చీరాల, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం ఇలా వచ్చాయన్నమాట. మనం ఏంటంటే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. 2 ఆప్షన్స్ అయితే ఇవ్వాలి. ప్లస్ మన 2 ఆప్షన్స్ అయితే ఇవ్వాలండి. అదే మీరు కనుక ఇక్కడ తెలంగాణ కనుక సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఇలా వస్తాయని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో 2 ఆప్షన్స్ అయితే మనం ఇవ్వాల్సి వస్తుంది. అలాగే మెయిన్స్కి సంబంధించి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ మాత్రమే వచ్చింది. అదే కనుక మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కనుక ఇస్తే ఇక్కడ మనకి మెయిన్స్లోకి వచ్చేసరికి గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం ఇలా వచ్చాయి అనమాట. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్న వాటిలో మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇవి కూడా ఇలాగే మనం ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో కిందకు వచ్చేస్తే ఇంకేంది ID ప్రూఫ్ కోసం అనమాట. సో
సో ఇక్కడ ఐడి ప్రూఫ్లో ఉన్నటువంటి నేమ్, ఈ అప్లికేషన్తో ఉన్నటువంటి నేమ్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి తప్పనిసరిగా అనమాట. ఉంటే కనుక ఎస్ అయితే పెట్టుకోవాలి. పెడితే పాన్ కార్డా ఏంటనేది, ఆధార్ కార్డా ఏంటనేది మెన్షన్ చేసి, పాన్ కార్డు ఉంది, పాస్పోర్ట్ ఉంది, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, ఓటర్ ఐడి కార్డు ఉంది, ఇంకా ఆధార్ కార్డు ఉంది, ఇంకా ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని దాని నెంబర్ అయితే ఇక్కడ మనం మెన్షన్ అయితే చేయాలి. ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ అనమాట. క్యాలెండర్ అయితే ఇచ్చారు, దాని నుంచి మొదట ఏంటంటే మనం డే, మంత్, ఇయర్ని సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ నోటిఫికేషన్కి సంబంధించి యాజ్ ఆన్ 1 జూలై 2026కి 20 to 30 years అనమాట. ఇంకా కూడా దానికి అదనంగా ఏంటంటే 5 years SC ST వాళ్ళకి, OBC 3 years, PWD కానీ ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా అప్లికబుల్ అయితే అవుతాయి. ఇంకా 2 dates అయితే ఇచ్చారు. దీని మధ్య కనుక మీరు బారన్ అయ్యి ఉంటే, లేకపోతే మీ యొక్క DOB ఉంటే సరిపోతుంది. 2 జూలై 1996, 1 జూలై 2006 అనమాట. సో దాని ప్రకారం ఏంటంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. సో చేసుకుంటే ఏమవుతుందంటే యాజ్ ఆన్ 1 జూలై 2026 మీ ఏజ్ అనేది చూపిస్తారు ఇక్కడ. అది మీరు ఎగ్జాక్ట్గా ఉన్నదా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా చూపిస్తుంది, చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మీ జెండర్ మేలా ఫీమేలా, ఇంకా మెరిటల్ స్టేటస్ అన్మెరీడా, మ్యారీడా, వీడియోనా డైవర్స్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలి, లేకపోతే పాన్ కార్డ్ నెంబర్ ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే లేదన్నమాట. స్టార్ మార్క్ లేదు కాబట్టి ఆప్షనల్ అనమాట. మీరు కనుక ట్విన్స్ కనుక అయ్యి ఉంటే కామన్లో ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెడితే వాళ్ళు మేలా ఫీమేల్ వాళ్ళ నేమ్స్ మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరమైతే లేదు. అలాగే మీకు ఫాదర్స్ నేమ్, అలాగే మీకు మదర్స్ నేమ్, మ్యారీడ్ ఎవరన్నా ఉంటే స్పౌజ్ నేమ్, అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ 2 times, అలాగే మీ యొక్క మదర్ నేమ్ కూడా 2 times అండి. అలాగే అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ కోసం అయితే డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, కంప్లీట్ అడ్రస్, స్ట్రీట్, అలాగే తాలూకా, జిల్లా, అలాగే స్టేట్ మీ అడ్రస్లో నుంచి, అలాగే డిస్ట్రిక్ట్ అనమాట. అలాగే పిన్ కోడ్ ఎంటర్ అవుతాయి. ఇంకా పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేసి అన్ని ఫిల్అప్ ఆటోమేటిక్గా అయిపోతాయి అనమాట. సో కిందకి వచ్చేసి GST ఇన్వాయిస్, లాస్ట్లో మనం ఫీజు పే చేసిన తర్వాత ట్యాక్స్ ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది. దానికోసం మీరు ఏ అడ్రస్ ఇస్తారనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఫీజు అయితే చూపిస్తున్నారు, లాస్ట్లో అయితే మన ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మన ఈక్యూ కాలం అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ అన్ 21 జూలై 2026కి ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే మీ ఆ యొక్క డేట్ అని కట్ ఆఫ్ డేట్ అనేది మీ యొక్క మార్క్ షీట్, లేదంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ, ఓడి కానీ ఏదైనా సరే డేట్ ఉంటుంది కదా, ఆ డేట్ 21 జూలై 2026 అంతకన్నా ముందు ఉంటే సరిపోతుంది అనమాట. ఇంకొన్న CGPA సిస్టమ్ ఎవరన్నా ఉంటే దానిని ఈక్వల్ పర్సంటేజ్లోకి అయితే మార్చుకోవాలన్నమాట. సో మీ పర్సంటేజ్లోకి మార్చినప్పుడు దాన్ని రౌండ్ ఆఫ్ అయితే చేయకూడదు, ఎగ్జాక్ట్ పర్సంటేజ్ అనేది మెన్షన్ అయితే చేసుకోవాలి. సపోజ్ మీకు 59.99 వస్తే 60% అనేది ఎంటర్ చేయకూడదు, ఎగ్జాక్ట్ 59.99% అనేది ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి నోట్ అయితే ఇచ్చారు, చూసుకోవచ్చు అనమాట. ఇంకా 10th క్లాస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే నేమ్ ఆఫ్ ద బోర్డు, యూనివర్సిటీ అంటే CBSEనా లేకపోతే స్టేట్ బోర్డ్ ఏంటనేది మెన్షన్ అయితే చేయాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ 10th క్లాస్కి సంబంధించి, సో ఇక్కడ మన ఇయర్, మంత్, డేట్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అనమాట. సపోజ్ చూసుకుంటే ఇది ఇలా ఎంటర్ చేస్తారు. ఇంకొకసారి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట. సో పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఏంటనేది మెన్షన్ అయితే చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ అనమాట. డిగ్రీకి సంబంధించినటువంటి కాలేజీ నేమ్, లేదంటే కనుక యూనివర్సిటీ నేమ్ అనమాట ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి డిగ్రీ అనమాట. డిగ్రీకి సంబంధించి వేరియస్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి మనకి. ఇక్కడ చూసుకుంటే BSc, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, BCom, BA, BTech, మేనేజ్మెంట్ ఇలా ఉన్నాయన్నమాట. దీంట్లో లేని డిగ్రీ ఏదైనా ఉంటే లాస్ట్లో అదర్స్ అనేది అంటే తీసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. దాంట్లో కూడా ఇంకా మనం ఏంటంటే మన స్పెషలైజేషన్ ఏంటంటే, సపోజ్ ఇంజనీరింగ్ అయితే బ్రాంచ్ ఏంటనేది, ఇంకా BA, BComలో కూడా మనకి స్పెషలైజేషన్స్ ఉంటాయి కాబట్టి మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో డిగ్రీ సర్టిఫికేట్ పాసింగ్ డేట్ అనమాట మీ యొక్క మెమోస్లో ఉంటాయి కాబట్టి దాని ప్రకారం మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇలాగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో డిగ్రీకి సంబంధించినటువంటి పర్సంటేజ్ అనమాట, ఎంత పర్సంటేజ్ వచ్చిందని ఎగ్జాక్ట్ పర్సంటేజ్ అయితే మెన్షన్ చేయాలి. PG ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఏంటంటే డూ యూ హ్యావ్ ఆపరేటింగ్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్స్ ఎస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఈ సర్టిఫికేట్ కానీ డిప్లొమాస్ కానీ ఏదైనా కంప్యూటర్స్లో ఉంటే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట, లేకపోతే లేదు. డిప్లొమా ఏదైతే అదనమాట సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా కిందకి వచ్చేస్తే ఇక్కడ కూడా కంప్యూటర్ ఆపరేషన్స్, కంప్యూటర్ లాంగ్వేజ్ ఇది కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే అవసరం అయితే లేదనమాట. సో ఇంకా ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కావాలనుకుంటే SC ST OBC అలాగే రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ ఎస్ పెట్టుకోవచ్చు,
లేకపోతే నో అనమాట. అలాగే వెదర్ ఎనీ ప్రాసిక్యూషన్ డిటెన్షన్ మీ మీద ఏదైనా కేసెస్ కానీ పెండింగ్ ఏదైనా ఉంటే కనుక కోర్టు కేసెస్ లాస్ ఏదైనా జనరల్గా ఎవరికి ఉండో నో పెట్టుకోవాలి. ఇంకా లాంగ్వేజెస్ ఇంగ్లీష్ అందరికీ వచ్చు కాబట్టి ఇక్కడ మనం రీడ్ రైట్ స్పీక్ పెట్టుకోవచ్చు. హిందీ కూడా మీకు వచ్చి ఉంటే రీడ్ ఏదైతే అదనమాట స్పీక్. ఇంకా మన లోకల్ లాంగ్వేజ్ అదర్స్ తీసుకుంటే తెలుగు ఎంటర్ చేసుకోవచ్చు. మనకి రీడ్ రైట్ స్పీక్ వచ్చు కాబట్టి మనకి ఇలాగ పెట్టుకోవచ్చు. వ్యాలిడేట్ అయితే చేసుకోవాలి. సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ ఏంటంటే బ్యాంక్ ప్రిఫరెన్సెస్ అనమాట. ఇక్కడ ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇవన్నీ టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేస్తే మనకి లెఫ్ట్ నుంచి రైట్గా వస్తాయి అనమాట. సో లెఫ్ట్ నుంచి రైట్కి వస్తాయి ఇటువైపు. దీంట్లో కూడా మనకి ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు లేదా సెంట్రల్ బ్యాంక్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కావాలనుకుంటే ఇలాగ పట్టుకొని పైకి తెచ్చుకోవచ్చు అనమాట. సో జాగ్రత్తగా చూసుకోవచ్చు. దీనికోసం ఏంటంటే మీకు ఈ యొక్క నోటిఫికేషన్ 36 పేజీ ఏదైతే ఉందో అక్కడికి వచ్చేస్తే బ్యాంక్ వైజ్ వేకెన్సీస్ ఉన్నాయి చూసుకోవచ్చు అనమాట మీరు. సో అన్నీ మీరు వర్కౌట్ చేసుకుని వ్యాలిడేట్ చేసుకున్న తర్వాత ఇంకా కింద బ్యాంక్స్ ఉన్నాయి. నేను చూసుకోలేదు ఎందుకంటే నాకు ఎర్రర్ వచ్చింది. సో అన్ని బ్యాంక్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకుని సరిపోతుంది, ప్రాబ్లం అయితే ఉండదు. సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఈ స్టెప్లో మనకి ప్రివ్యూ కనపడుతుంది అనమాట, విజిబుల్ అవుతుంది. ఏదన్నా మీకు ఎర్రర్స్ అనిపిస్తే బ్యాక్కి వెళ్ళొచ్చు అనమాట. బ్యాక్కి వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు. లేదు అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయనుకుంటే ఐ అగ్రీ అనాలి. ఇది కూడా మనం టిక్ ఆన్ చేయాలి. ఈ రెండు టిక్ ఆన్ చేయాలి. మూడోది ఏంటంటే దేర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ మై నేమ్ అండ్ ఐ విల్ బ్రింగ్ మీ నేమ్ కనుక మీరు చేంజ్ చేసుకుని దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటరీ ప్రూఫ్ అనేది మీరు ఎగ్జామినేషన్ టైంలో మీరు ప్రజెంట్ చేస్తారని చెప్పేసి టిక్ ఆన్ చేయాలి. మిగతా వాళ్ళకి అవసరం లేదు. ఈ రెండు టిక్ ఆన్ చేయాలి. కంప్లీట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలా వస్తుంది. ఏంటంటే తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉండదు కాబట్టి మనకి జాగ్రత్తగా చెక్ చేసుకోమని చెప్తున్నారు. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ఓకే అనాలి. నెక్స్ట్ ఫైనల్ కన్ఫర్మేషన్ కూడా చేసుకోవాలి. ఓకే. ప్లస్ ఈ అప్లోడ్స్ సెక్షన్ అనమాట. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి, 10th క్లాస్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ పీడిఎఫ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం అనమాట. సో ఈ 3 అప్లోడ్ చేయాలి, టిక్ ఆన్ చేయాలన్నమాట. సో మీకు కనుక డిజిలాకర్ అకౌంట్ ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెడితే కనుక మనకి వేరే లింక్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడికి వెళ్ళేసి మీరు ఆ యొక్క డీటెయిల్స్ ఇచ్చేసి ఎలా అంటే సరిపోతుంది. లేకపోతే నో అనేది పెట్టుకోవచ్చు అనమాట. కావాలనుకుంటే మీరు ఒక డిజిలాకర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆ యొక్క డీటెయిల్స్ మీరు ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో క్యాప్చర్ ఎంటర్ చేయాలి. క్యాప్చర్ సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఇంకా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో మనం ఇంప్రెషన్ చేసుకొని 20 to 50 KB మధ్య జేపీజీ ఫార్మాట్ అప్లోడ్ అయితే చేస్తాం. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా ఒక వైట్ పేపర్ మీద ఒక బ్లాక్ ఇంక్తో కింద ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది రాసుకొని మీరు ఏంటంటే జేపీజీ ఫార్మాట్లో 50 నుంచి 100 KB వరకు అప్లోడ్ చేయాలి. మీ నేమ్ రాసుకొని హియర్ బై డిక్లేర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఇస్ కరెక్టెడ్ ట్రూ అండ్ వ్యాలిడ్ ఫుల్ స్టాప్ ఇట్ ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ రిక్వైర్డ్ కింద సైన్ చేసుకొని అంతవరకు స్కాన్ చేసుకొని అప్లోడ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఆ 3 అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ SC ST పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఫీజు 175 రూపీస్, మిగతా వాళ్ళందరికీ అలాగే 850 రూపీస్. దాంట్లోనే GST కూడా ఇంక్లూడ్ అయ్యి ఉందన్నమాట. సో దాని ప్రకారం ఫీజు వస్తుంది. మీరు ఇక్కడ 2 గేట్వేస్ వస్తున్నాయి. ఇంకా మనకి ఏంటంటే బిల్ డెస్క్, CCAV ఏదైనా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఏంటంటే క్యాప్చర్ ఎంటర్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సబ్మిట్ అనాలి. ప్లస్ నేను ఓకే అని అనమాట. ఓకే అనేసరికి ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, UPI వ్యాలెట్స్ ఇలాగా ఏదైనా ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకి లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ అవుతుంది. ఎంటర్ చేసేసి మీరు లాగిన్ అయిపోయి ట్యాక్స్ ఇన్వాయిస్ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. దానికైతే టైం ఉంటుంది. 5th August 2026 దాకా మన టైం అయితే ఉంటుంది అనమాట.